ఈరోజు అంటే అక్టోబర్ 6వ తారీఖున ఉదయం సుప్రీంకోర్టులో ఒక ఉదంతం జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్ కోర్టు హీరింగ్లో ఉండగా ఒక లాయర్ జడ్జి దగ్గరికి అమాంతం వెళ్ళి డయాస్ దగ్గరికి వెళ్ళి ఆయన పైన షూ విసిరారంట. దాంతో కోర్టు హాల్ అంతా ఒక్కసారి అవాక్కైంది. వెంటనే తేరుకున్న సెక్యూరిటీ పర్సనల్ అతని ఆపేశారంట. అయితే జడ్జి మాత్రం నేను డిస్ట్రాక్ట్ అవ్వలేదు, మీరు కూడా డిస్ట్రాక్ట్ అవ్వద్దు, ప్రొసీడింగ్స్ ఆపొద్దు, కంటిన్యూ చేద్దామని చెప్పి జడ్జి ముందుకెళ్ళిపారంట. అయితే ఆ లాయర్ ఆ షూ విసిన వెంటనే సనాతనాన్ని కాపాడటానికి ఇదంతా చేశానని చెప్పి అరుచుకుంటూ ఉన్నాడంట. అసలు ఏం జరిగింది? గవాయ్ గారి పైన అంత కోపం ఆ లాయర్కి ఎందుకు వచ్చింది? దీని వెనకాల ఒక చిన్న ఇష్యూ ఉంది. లాస్ట్ వీక్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు డిస్పోజ్ చేస్తూ ఒక మాట అన్నారనమాట. ఖజురాహోలోని లార్డ్ విష్ణు విగ్రహాన్ని రెస్టోర్ చేయమని ఆ పిఐఎల్ పడిందనమాట. అయితే దీనికి సంబంధించి మేం కాదు అప్రాపరేట్ అథారిటీ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మీరు విష్ణు భక్తులైతే వెళ్ళి దేవుణ్ణే పూజించండి, దేవుణ్ణి అడగండి అని చెప్పి కొంచెం వ్యంగ్యంగా అన్నారంట. దాంతో చాలామంది కోపం వచ్చింది. సోషల్ మీడియాలో అది అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అయిపోయిందనమాట. దాంతో జడ్జి గారి మీద అందరికీ కోపం వచ్చింది. ఈ లాయర్కి కూడా అందుకే వచ్చినట్లుంది. సనాతన్ కాపాడటానికి నేను వచ్చానని చెప్తూ అరుస్తూ అతను ఆ చెప్పు జడ్జి మీద విసిరారంట. అయితే భారతదేశంలో అలా చేయొచ్చా? జడ్జి మీద షూ విసరొచ్చా, చెప్పులు విసరొచ్చా? ఇది నేరం కాదంటే ఖచ్చితంగా నేరమే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 అని చెప్పి ఒక చట్టం ఉంది. దానిలో 2 రకాల కంటెంప్ట్స్ ఉన్నాయి. సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్. అంటే కోర్టు చెప్పిన ఆర్డర్ కానీ అదంతా వినకపోతే దాన్ని సివిల్ కంటెంప్ట్ అంటారు. క్రిమినల్ కంటెంప్ట్ అంటే కోర్టుని స్కాండలైజ్ చేయటం లేదా జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో ఇంటర్ఫియర్ అవటం, ఇవన్నీ కూడా క్రిమినల్ కంటెంప్ట్ కిందకు వస్తాయి. ఇప్పుడు ఈయన జడ్జి పైన షూ విసరటాన్ని ఖచ్చితంగా అది భారతీయ న్యాయ సంహిత కింద, అదేవిధంగా క్రిమినల్ కంటెంప్ట్ కింద కూడా వస్తుందన్నమాట. దాంతోపాటు మొత్తం జ్యుడిషియరీ పైన ఉన్న ట్రస్ట్ కానీ రెస్పెక్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన షూ విసరడాన్ని చాలా సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది.